మీ అందరికి శుభాభివందనములు. ప్రభు స్వరము యోహాను 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి అన్నది, దానిని వినువారు జీవింతురు. ప్రభు స్వరం విని బ్రతికిన వారు. ఒకటి, యాయిరు కుమార్తె లేచి నడవసాగిన. మార్కు 5:41. ఆయన ఆ చిన్నదానితో తడి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానాలు ఎమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆమె లేచి నడవసాగను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. 2, విధవరాలి కుమారుడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. లూకా 7:14. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 3, చనిపోయిన లాజరు సమాధి నుండి వెలుపలికి వచ్చెను. యోహాను 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని ఆమెతో అనెను. అంతటి వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపినట్లు చుట్టూ ఉన్న జనసమూహము నమ్మునట్లు ఈ మాట చెప్పితున్నాను నేను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆయన ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానములను, వివాహం కాని వారికి వివాహమును, నాయన రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి యెహోవా నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.